నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక కవితకి ఓ క్లీన్ చీట్, లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చీట్ వచ్చింది. దానికి స్పందిస్తూ ఇటు కవిత ఇష్యూపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ మధ్యలోనే అన్నా చెల్లెల మధ్య ఒక కోల్డ్ వార్ నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని అటు బీఆర్ఎస్ కానీ ఇటు జాగృతి కార్యకర్తలు కానీ రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఓవరాల్గా ఏం జరుగుతుందనేది మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక లిక్కర్ కేసులో దాదాపు 5 నెలలు జైలు అనుభవించి జైలు శిక్ష నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో కవితకు నిన్న సిబిఐకు అటు చురకలు పెడుతూ అటు రెవెన్యూ హౌస్ కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కవిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే మా అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నాను, నాకు మంచి జరిగింది, మేలు జరిగింది, నేను పార్టీ పెట్టబోయే ముందు నాకంతా దేవుడు ఆశీస్సులు అంటూ కూడా ఆమె చేసింది. దీనిపైన స్పందిస్తూ కవితకు స్వయంగా అన్నయ్యన అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఆయన రెగ్యులర్గా ట్వీట్ చేస్తుంటాడు. ఆ నేపథ్యంలోనే కవిత బయటికి రావడం సంతోషంగా ఉందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్లోనే ఏదైతే అంశాలు ఆయన పేర్కొన్నారో వాటి మీద ఇటు కవిత కొద్దిగా విమర్శలు తావిస్తూ కొద్దిగా విడ్డూరంగా కూడా కొద్దిగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఇప్పుడు మొత్తం ఒక కోల్డ్ వార్, అన్నా చెల్లెల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్ జాగృతి శ్రేణుల మధ్య కూడా ఒక సోషల్ మీడియా వేదిక వార్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అసలు మొత్తం ఏమవుతుందంటే అసలు మొదటగా కేటీఆర్ ట్వీట్ ఏం చేశాడంటే, కవిత బయటికి రావడం మంచి జరిగింది, ఇగో ఇప్పుడు చూసారా నిజమే గెలిచింది, మొత్తం మా పార్టీ అధికారం కోల్పోవడానికి కూడా కవిత కేసును ఒక బూచిగా చూపించారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అటు బీఆర్ఎస్కి ఇరకాటంలో పెట్టేందుకు కేసు పెట్టారు, కవిత మీద కేసు పెట్టారు. అందులో భాగంగానే మేము అధికారం కోల్పోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ కేసు అయిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ దీని మీదనే ఆమె కవిత స్పందిస్తూ మీడియా ముఖంగా మాట్లాడుతూ, నేను చూశాను మా అన్న రామన్న, నేను చూశాను మీరు ట్వీట్ చేశారు, దాన్ని చూశాను, బాగుంది, కానీ ఈ ట్వీట్లో మీరు పేర్కొన్న దాన్ని నేను తప్పుపడుతున్నానంటూ కూడా ఒక పక్క అన్న అంటూనే ఇడ్డూరంగా ఎటకారంగా చురుకలు అంటించినట్టు తెలుస్తుంది. ఏమన్నదంటే ఫైనల్గా ఆమె ఏమన్నదంటే, నేను అక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో నాకు తెలియదు, ఢిల్లీలో అధికారం కోల్పోవడానికి కేజ్రీవాల్ కోల్పోవడానికి ఆ కేసే కారణం కావచ్చు, కానీ ఇక్కడ తెలంగాణలో అలా జరగలేదు. ఢిల్లీలో ఎలక్షన్కు ముందు కేసు అయింది, ఇక్కడ ఎలక్షన్ తర్వాత కేసు అయింది, నేను జైలుకు పోయింది ఎలక్షన్ తర్వాత, దీనికి సంబంధం లేదు, మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ఓడిపోవడానికి కారణం, బీఆర్ఎస్ ఓడిపోవడానికి నా మెడకు చుట్టొద్దు అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఓడిపోవడానికి మీ అహంకారము, మీ పార్టీ తీసుకున్న సిద్ధాంతాలు నేను చెప్పినా కానీ వినకుండా అక్రమార్కులకు అవినీతి పరులకు సీట్ ఇచ్చారంటూ కూడా ఆమె అటు బీఆర్ఎస్ని తప్పుపెట్టిన వైనం కనపడుతుంది. స్వయాన అన్న అయిన కేటీఆర్ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ కూడా ఆమె మాట్లాడటం ఇప్పుడు అటు బీఆర్ఎస్ కూడా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. మీకు అప్పుడు తెలియదా అక్రమార్కులు అవినీతి పరులకు సీట్లు ఇస్తున్న విషయం, మీకు అప్పుడు తెలియదా, మీకు కుటుంబం అండగా నిలిచిన విషయం మీరు మర్చిపోయారా, మీ అన్నగారే మిమ్మల్ని చేపట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చిన విషయం మర్చిపోయారా, హరీష్ రావు మీ దగ్గరికి వచ్చి జైల్లో పరామర్శించిన విషయాన్ని మీరు మర్చిపోయారా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా లిక్కర్ కేసు నుంచి కవిత బయటకు పడ్డది, ఆమె ఆణిముత్యంలో బయటకు వచ్చి అంటున్న నేపథ్యంలోనే ఇటు కేటీఆర్కు ట్వీట్ను కవిత విమర్శించడం మొత్తం అన్నా చెల్లెల మధ్య కోల్డ్ వార్గా ఇప్పుడు మొత్తం స్టేట్ వైజ్గా పరిగణించడం జరుగుతుంది.